guys, welcome back to my YouTube channel Sammy's Mixed Magic. Hope you all are doing great. And ee roju mana video vachesi obvious ga nenu eppudu cheppe dialogue cheptunna ee roju kuda. So thumbnail chuste meekaithe ardhamayipoyi untadi ee roju manam em video cheyabothunamani. At the same time na previous videos chuste kuda ardhamayipothadi nenu next time videos cheyabothunanani. So ఏదైనా వీడియో తెలిసేది ఏంటంటే సో ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే నేను ఏ వీడియో చేస్తున్నానో మీకు అర్థమైంది ఈరోజు అని అనుకుంటున్నా. అది చెప్పడానికి ఇన్ని ప్రయత్నాలు అనమాట. సో యాజ్ యూజువల్ యాజ్ వి డిస్కస్ బిఫోర్, టుడే we are making a haul of belts which are very 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 useful and from Meesho. ఇవి కూడా సో నేను ఎట్లా ఆర్డర్ చేశానంటే కాంబోలో ఆర్డర్ చేశాను. మొత్తం టోటల్ బెల్ట్స్ వచ్చేసి 10 బెల్ట్స్ ఆర్డర్ చేశాను నేను. ఇప్పుడు మీరు ప్రైస్ గెస్ చేయండి. నేను చెప్పేలోపు మీరు ప్రైస్ గెస్ చేయండి. నేను మీకు ఫ్రీగా కొన్ని బెల్ట్స్ ఇచ్చేస్తాను అనమాట. 2 బెల్ట్స్ ఫ్రీగా ఇస్తాయి మీరు ప్రైస్ కరెక్ట్గా గెస్ చేస్తే. సో మ్యాటర్ ఏంటంటే నాకు అంటే నేను చెప్పేస్తే కదా మరి ఇప్పుడు ప్రైస్ ఎట్లా గెస్ చేస్తారు మీరు? ఓకే గైస్, ఇందులో నేనైతే ఏ బెల్ట్ ఎంత అని ఆబ్వియస్గా చెప్పాలి కదా గైస్. మీరు కొనుక్కోవాలంటే ఎట్లా కొనుక్కుంటారు? ఓకే, మీరైతే గెస్ చేయండి, ఈ గ్యాప్లో అయితే గెస్ చేయండి, చూద్దాం. సో నేనైతే చెప్పేస్తున్నాను, మనకి 10 బెల్ట్స్ జస్ట్ 650 రూపీస్లో వచ్చాయి. నమ్ముతారా? 650 కూడా కాదు, నిజంగా ఎగ్జాక్ట్ చెప్పాలంటే 647 రూపీస్కి 10 బెల్ట్స్ వచ్చాయి ఫ్రమ్ మీషో. అందుకే ఐ లవ్ మీషో అనమాట. మరి క్వాలిటీ బాగాలేదా అంటే బాగానే ఉంటుంది, అట్లేం లేదు. క్వాలిటీ వాజ్ టాప్ నాచ్, అంత బాగుంది. ఇప్పుడైతే సోది లేకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. Again, before me starting this video, those who are watching my video, please don't forget to like, share, comment and subscribe to my YouTube channel Sammy's Mixed Magic. At the same time, గంట కొట్టేసుకోండి సో దట్ నేను పెట్టిన వీడియో నోటిఫికేషన్ మీకు వెంటనే వచ్చేస్తాయి. ఇంకా ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసేద్దామా? ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్. సో బెల్స్ గురించి ఎవరు వీడియోస్ తీసారో నాకు తెలియదు, మేబీ తీసే ఉంటారు. కాకపోతే నాకైతే చాలా డిఫరెంట్గా అనిపించింది ఐడియా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇన్ని బెల్స్ మనకి జస్ట్ 650 రూపీస్ లోపే వచ్చాయి. నేను ఎందుకు మెన్షన్ చేస్తున్నా అంటే ముందే నేను కొంచెం కన్ఫ్యూజ్ దాన్ని కాబట్టి నాకు ఇన్ని బెల్స్ 650లోకి రావడం అంటే చాలా ఇష్టంగా, చాలా ఇట్స్ లైక్ అ మిక్స్డ్ ఫీలింగ్ ఉంది. అయితే మనము స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ నేను చాలా నార్మల్ బేసిక్ బెల్ట్స్ నుండి స్టార్ట్ చేస్తాను. దెన్ విల్ గో టు సమ్ డిజైనరీ, సమ్ స్టైలిష్ బెల్ట్స్. సో గైస్, ఫస్ట్ అయితే నేను చెప్పినట్టు బేసిక్ బెల్ట్స్ నుండి ఆర్డర్ చేద్దాము. నాకు ఈ 3 ప్యాకెట్స్లో ఏ ప్యాకెట్ ఎంత కాస్టో నిజంగా గుర్తుట్లేదు, బట్ టోటల్ నేను 3 పార్సల్స్, ఓకే 3 కొరియర్స్ ఒకేసారి వచ్చాయి కాబట్టి నేను డైరెక్ట్ పే చేసినప్పుడు 3 కౌంట్ చేస్తే 647 అయింది. సో నాకు సెపరేట్గా అంటే ఒకటి గుర్తులేదు గైస్. సో ఫస్ట్ అయితే వెరీ 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 బేసిక్ బెల్ట్స్. మనం ఎప్పుడైనా జీన్స్ వేసుకుంటే మనకి బెల్ట్స్ అనేది, ఇఫ్ మన జీన్స్ లూజ్ ఉంటే బెల్ట్స్ ఆడడం అనేది మ్యాండేటరీ. మనం బయట కొనుక్కుంటే స్టైలిష్ బెల్ట్స్ కానివ్వండి, ఆల్స్ ఈ బేసిక్ బెల్ట్స్ కూడా మనకి చాలా కాస్ట్ ఉంటాయి. అంటే ఒకటి బెల్ట్ కనీసం 150 నుండైనా స్టార్ట్ అవుతుంది. నేను ఒకసారి ఏదో ఎప్పుడో ఒక బెల్ట్ కోసం ట్రై చేశాను అనమాట. ఆ బెల్ట్ నాకు ఎట్లా కావాలంటే ఇట్లా చెక్స్ టైప్లో కావాల్సి ఉండే ఒకసారి. ఆ బెల్ట్ నేను వెతికితే నాకు జస్ట్ డీమార్టో విశాల్ మార్ట్కో వెళ్ళిన అనుకుంటా నేను. అక్కడే నాకు అది 250 రూపీస్ చూపెట్టారు, అంటే కనిపించింది అక్కడ వేసినప్పుడు. అంత బేసిక్ మార్ట్స్లోనే అది అంతా ఉంటుంది అంటే ఇంకా బయట మాల్స్లో అయితే ఖచ్చితంగా ఎక్కువనే ఉంటుంది. వాళ్ళు స్ట్రీట్ షాపింగ్లో కూడా చేస్తే తక్కువ ఉంటుంది అనుకోండి, అది వేరే విషయం. సో మనకి ఇంట్లోనే కూర్చొని ఇంత బేసిక్ బెల్ట్స్ ఇంత మంచి ప్రైస్లో రావడం ఈజ్ అసలు చాలా చాలా గ్రేట్ థింగ్. నేనైతే ఖచ్చితంగా గ్రేట్ థింగ్ అని చెప్తాను. సో బేసిక్ బెల్ట్ అని నేను చెప్పాను కదా, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బేసిక్ బెల్ట్స్ విచ్ ఐ వాంటెడ్ టు షో. సో ఇక్కడ వచ్చేసి మనకి బెల్ట్ ఇట్లా వచ్చేసింది అండ్ ఇది వైట్ కలర్. దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి అంతగా ఏం లేదు నిజానికి. ఇక్కడ 2 రింగ్స్ వచ్చాయి. మనం ఇది ఎలా పెట్టుకోవాలంటే ఇక్కడ హోల్స్ ఉండవు అనమాట. మనం దీన్ని ఇట్లా తీసి రౌండ్ చేసేసుకొని మళ్ళీ ఇక్కడ నుండి ఇట్లా పెట్టేసుకోవాలి. సో దట్ మనకి ఫిట్ అయిపోతుంది. మీకు కావాలంటే హోల్స్ కూడా చేసుకోవచ్చు. మీకు గుర్తుందా, మనం చిన్నప్పుడు మా ఇంట్లో అయితే మా నాన్న చాలా బక్కగా ఉంటుండే అనమాట. సో అట్లా ఎప్పుడైనా బెల్ట్ మా నాన్నకి ఆ హోల్స్ ఎక్కడి వరకు ఉంటాయి, ఇక్కడ వరకు ఇంతవరకు ఉంటాయి కదా, ఆ హోల్స్ కూడా సరిపోకపోతుండే. ఆయన వేస్ట్ అనేది అంత సన్నగా ఉంటుండే కాబట్టి మా మమ్మీ ఏం చేస్తుండే అంటే ఆయన వేస్ట్కి సరిపడేటట్టు ఇంకొక హోల్ చేస్తుండే. సో అట్లా మనం దీనికి హోల్స్ కూడా చేసుకోవచ్చు. దోస్ ఆర్ లైక్ క్యూట్ లిటిల్ థింగ్స్ ఇట్లా అనమాట. సో అట్లా మనం చేసుకోవచ్చు, హోల్స్ చేసుకోవచ్చు. దీనికైతే హోల్స్ రాలేవు. సో మనం ఇది ఇలా తీసి
నెక్స్ట్ ఇట్లా అని పెట్టేసుకుంటే మనకి ఈ రింగ్ అనేది మిడిల్లో వస్తుంది. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ప్రోడక్ట్స్ ఐ హ్యావ్ ఎవర్ సీన్. ఎందుకంటే ఇంత తక్కువ ప్రైస్లో దిస్ ఈస్ ది బెస్ట్ ప్రోడక్ట్. నెక్స్ట్ హియర్ వి గో బ్రౌన్ కలర్. ఓకే, సో ఆల్ దీస్ ఆర్ లెదర్ బెల్ట్స్ అనమాట. ఇది వచ్చేసి బ్రౌన్ కలర్, సేమ్ మోడల్ అనమాట. 2 రింగ్స్ ఇక్కడ ఉంటాయి, జస్ట్ మనం మిడిల్లో రింగ్ వచ్చేటట్టు పెట్టుకుంటాము. అండ్ ఇవి జీన్స్ పైకి మాత్రమే బాగుంటాయి, ఫ్రాక్స్ పైకి అంటే కొన్ని ఫ్రాక్స్ పైకి బాగుంటాయి. ఇది వచ్చేసి వెరీ బేసిక్ బ్లాక్ బెల్ట్. సో ఈ 3 వచ్చేసి బ్లాక్ కూడా సేమ్ మోడల్. సో ఇవి 3 వచ్చేసి సేమ్ మోడల్స్ విచ్ ఆర్ వెరీ వెరీ బేసిక్ బెల్ట్స్ విచ్ కెన్ బి యూజ్ ఫర్ జీన్స్. మోస్ట్లీ జీన్స్ కి యూజ్ చేస్తాము, ఫ్రాక్స్ కంటే కొంచెం ఇవి యూజ్ చేయడం తక్కువే. ఇవైతే నా సైడ్ నుండి హిట్ ప్రోడక్ట్స్. లెంత్ కూడా చాలా పెద్దగా వచ్చింది. దీన్ని మనం మన వేస్ట్ మరీ సన్నగా ఉంటే 2 రౌండ్స్ వేసుకోవచ్చు. చాలా క్యూట్ ఉంటారు ఇవి వేసుకుంటే, అండ్ జీన్స్ కి చాలా హెల్ప్ అవుతాయి. సో ఈ 3 కూడా నా సైడ్ నుండి గ్రేట్ హిట్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ మై సైడ్. సో ఈ 3 ప్రోడక్ట్స్ కూడా గ్రేట్ హిట్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ మై సైడ్. ఐ విల్ సే జస్ట్ గో ఫర్ ఇట్. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక బేసిక్ బెల్టే యాక్చువల్లీ, కాకపోతే వీటికి మనకి హోల్స్ వచ్చాయన్నమాట. సో అండర్స్టాండ్ ద డిఫరెన్స్. అదేమో మనం హోల్స్ ఉండవు వాటికి, దాన్ని స్టైల్ చేసుకునే విధానం డిఫరెంట్గా ఉంటుంది. రింగ్ మిడిల్లో వచ్చేటట్టు మనం ఇట్లా అని ఫోల్డ్ చేసుకుంటాము యాజ్ ఐ సెడ్ బిఫోర్. ఇది వచ్చేసి మన ఇంట్లో మనం చిన్నప్పటి నుండి యూజ్ చేసే బెల్ట్ అనమాట. ఇది కూడా జీన్స్కే బాగుంటుంది, ఫ్రాక్స్కి అంతగా బాగుండదు. ఇది వచ్చేసి నేవీ బ్లూ కలర్. మీకు బ్లూ కలర్ కనిపిస్తుందో లేదో. యాక్చువల్లీ గైస్ ఏమైపోతుందంటే ఇక్కడ నా ఫేసే బ్లర్ అవ్వకుండా బెల్ట్ బ్లర్ అయిపోయి నా ఫేస్ బ్లర్ అయిపోతుంది. అంటే ప్రీవియస్గా జ్యువెలరీ అట్లానే అయింది, కాబట్టి నాకు ఇది ఎట్లా చూపించాలో అర్థం కావట్లేదు. పిక్చర్ వేస్తా కదా నేను ఎట్లయినా, సో అట్లా అనమాట. ఇది వచ్చేసి నేవీ బ్లూ కలర్, దీనికి హోల్స్ కూడా వచ్చాయి. అండ్ ఇది జీన్స్కి మాత్రం పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది. అండ్ వేరే వాటికి ఫ్రాక్స్కి అంటే మనం కొంచెం స్టైల్ చేసే విధానాన్ని బట్టి ఉంటుంది. ఇది వచ్చేసి నేవీ బ్లూ కలర్. ఇది కూడా క్వాలిటీ అయితే టాప్ నాచ్ ఉంది, నిజంగా చెప్తున్నా. బెల్ట్స్ ఇంత తక్కువ నేను ఎక్కడా చూడలేదు. ఈవెన్ స్ట్రీట్ షాపింగ్లో కూడా వాళ్ళు అట్లీస్ట్ 80 రూపీస్ ఒకటి, 70 రూపీస్ ఒకటికి అమ్ముతారు. బట్ ఇక్కడ 650 రూపీస్కి 10 బెల్ట్స్ వచ్చాయంటే అరౌండ్ ఒక్క బెల్ట్ 65 రూపీస్ పడింది అనుకోండి. అది ఇట్లా హోమ్ డెలివరీ. మనం స్ట్రీట్ షాపింగ్ అంటే బయట వెళ్ళి వెతుక్కొని తీసుకోవాలి, బట్ ఇంట్లో కూర్చొని ఇంత మంచి క్వాలిటీ బెల్ట్స్ ఇంత తక్కువ ప్రైస్లో అంటే ఐఎమ్ సూపర్ డూపర్ హ్యాపీ అనమాట. నాకు చాలా నచ్చింది. నెక్స్ట్ అయితే సో యాక్చువల్లీ ఏమైందంటే నేను 2 కాంబోస్ ఆర్డర్ చేశాను కదా. ఇది ఏ కాంబోలో వచ్చిందో నాకు తెలియదు, కానీ సేమ్ రిపీటెడ్ వచ్చింది. అదే ఫస్ట్ చూపించాను కదా బ్లాక్ బెల్ట్, అదే ఇక్కడ 2 ఈ సర్కిల్స్ మిడిల్లోకి వస్తాయి, హోల్స్ ఉండవు, అండ్ ఇట్లా స్టైల్ చేసుకున్నది. ఇది ఒక బేసిక్ బెల్ట్. సో ఇది ఏదో కాంబోలో వచ్చింది, నాకు అర్థం కాలేదు దేంట్లో వచ్చిందో, బట్ ఇది రిపీటెడ్గా వచ్చింది. నెక్స్ట్ ఈ క్యూట్ బెల్ట్స్ అయితే ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేసేద్దాము. ఇవైతే ఖచ్చితంగా నేను హెల్ప్ఫుల్ అని చెప్తాను మీకు. ఇప్పుడు ఇంకొక నేను బ్యూటిఫుల్ ఐడియా కూడా ఇవ్వబోతున్నాను. ఈ బెల్ట్ వచ్చేసి మనకి ఇట్లా ఉంది. ఈ బెల్ట్ ఇట్లా ఉందన్నమాట మనకి. అండ్ ఇదంతా మొత్తం వచ్చేసి ఎలాస్టిక్. ఇట్ సైడ్ ఎలాస్టికే అండ్ ఇక్కడ ఇంకా అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా ఉంది, సైజ్ అడ్జస్ట్ చేసుకోవడానికి. ఇక్కడ ఇవి 3 ఉన్నాయి కదా, ఇవి డిజైన్తో పాటు సైజ్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మరి ఇక్కడ ఎలాస్టిక్ ఉంది, ఇవి ఎట్లా పెట్టుకోవాలి అంటే మనకి ఇక్కడ ఈ టైప్ ఆఫ్ బటన్స్ వచ్చాయి. జస్ట్ ఇవి ఇట్లా పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇవైతే ఇప్పుడు నేను చూపించే బెల్ట్స్ మీరు ఫ్రాక్స్ పైకి వేసుకోవచ్చు. లాంగ్ ఫ్రాక్స్ ఉంటాయి కదా, నార్మల్గా మ్యాక్సీ డ్రెస్సెస్ పైకి వేసుకోవచ్చు, 1 పీస్ పైకి వేసుకోవచ్చు, లాంగ్ ఫ్రాక్స్కి వేసుకోవచ్చు. ఇంకొక మ్యాజికల్ విషయం చెప్పనా, మీరు ఇవి హిప్ బెల్ట్స్ లాగా బ్లౌజ్కి కూడా యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనకి బ్లౌజ్ పైన బెల్ట్స్ రావడం అనేది వెరీ ట్రెండీ కదా. లైక్ వెన్ వి వేర్ ఎ శారీ, బ్లౌజ్ పైన నుండి ఇక్కడ బెల్ట్ రావడం అనేది, హిప్ బెల్ట్ రావడం అనేది అది ఇప్పుడు చాలా ట్రెండీగా అవుతుంది. సో ఈ బెల్ట్స్ అన్ని మీరు ఎట్లా అంటే బ్లౌజ్ వేసేసుకొని దెన్ మనము పళ్ళు వేసేసుకున్న తర్వాత ఇక్కడ పెట్టేసుకుంటే లైక్ ఎబో మన ఎగ్జాక్ట్ బ్లౌజ్కి ఎండింగ్లో ఇది పెట్టేసుకుంటే చాలా బ్లౌజ్ మొత్తం ఇది కనిపించే అపియరెన్సే మారిపోతుంది అనమాట. సో అందుకే ఇది ఓన్లీ ఒక్క పర్పస్కి కాదు, ఇప్పుడు నేను చూపించే ఆ బేసిక్ బెల్ట్స్ కాకుండా ఇప్పుడు నేను చూపించే స్టైలిష్ బెల్ట్స్ మల్టీపర్పస్కి యూజ్ చేయొచ్చు. సో ఇదైతే వన్ ఆఫ్ దోస్.
దీని కలర్ వచ్చేసి బ్లాక్ అండ్ ఇది వచ్చేసి ఇక్కడ గోల్డెన్ కలర్ ఉందన్నమాట. ఇట్ ఈస్ అసలు నాకు ఇది చాలా బాగా నచ్చింది. ఇది బాగా హెల్ప్ కూడా అవుతుంది, మల్టీపర్పస్గా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ మన బెల్ట్ వచ్చేసి ఇది కూడా స్టైలిష్ బెల్ట్. ఇది కూడా మనము ఫ్రాక్స్, లాంగ్ ఫ్రాక్స్, మ్యాక్సీ డ్రెస్సెస్ ఎట్ ద సేమ్ టైం శారీ కట్టుకున్నప్పుడు కూడా వీ కెన్ యూజ్ దిస్. ఇది కూడా మనకి మోడల్ అనేది సేమే, అంటే ఇక్కడ ఎలాస్టిక్ వచ్చింది, ఇటు సైడ్ కూడా ఎలాస్టిక్ వచ్చింది, ఇక్కడ బటన్స్ కూడా సేమ్ అనమాట, మనం వేస్ట్కి పెట్టుకునే బటన్స్. ఈ బక్కలు మాత్రం అన్నిటికీ డిఫరెన్స్ వచ్చింది. సో ఇక్కడ బక్కలు వచ్చేసి ఇట్లా వచ్చింది అనమాట, మ్యాక్సిమం వైట్ స్టోన్ టైప్ వచ్చింది, లైక్ పెద్ద స్టోన్ వైట్ది. ఇది కూడా మనం అన్నిటిపైకి వేసుకోవచ్చు. ఎప్పుడైనా నేను శారీ వేసుకున్నప్పుడు ఏదైనా ఒక బెల్ట్తో మీకు ట్రై చేసి చూపిస్తాను నేను, బట్ దానికి కొంచెం ఒక అకేషన్ రావాలి. సో ఇది కూడా చాలా బాగుంది నిజానికి. ఇది కూడా ఎట్లా అంటే అట్లా స్టైల్ చేసుకోవచ్చు మీరు. ఫ్రాక్స్, శారీస్, లాంగ్ ఫ్రాక్స్, మ్యాక్సీ డ్రెస్సెస్ ఇవి జీన్స్ పైకి అయితే అంత బాగుండవు, బేసిక్ బెల్ట్స్ మాత్రమే బాగుంటాయి జీన్స్ పైకి. సో దిస్ ఈజ్ సెకండ్ బెల్ట్ మనం చూస్తున్న దాంట్లో, స్టైలిష్ బెల్ట్. ఇది చాలా క్యూట్ ఉంది అండ్ ఇది కూడా హిట్ ప్రోడక్ట్. సో నెక్స్ట్ వచ్చేసి నాకు ఇది బాగా నచ్చిన బెల్ట్. యాక్చువల్లీ ఇది చాలా బాగుంది. ఇప్పుడు మనం చూస్తున్న దాంట్లో ఇది చాలా ట్రెండీ బెల్ట్. ఇది కూడా మనకి బ్లాక్, ఇక్కడ ఎలాస్టిక్ అండ్ ఇక్కడ ఎలాస్టిక్, బట్ ద మిడిల్ పార్ట్ అంటే ద బకిల్ పార్ట్ వచ్చేసి ఇట్లా వచ్చింది. చాలా బాగుంది. ఇది మళ్ళీ నా ఫేస్నే హైలైట్ చేసి బెల్ట్ని బ్లర్ చేస్తుంది. సో ఇట్లా అనమాట. ఈ డిజైన్ కూడా చాలా బాగుంది. ఇది కూడా మీరు ఫ్రాక్స్ పైన, శారీస్ పైన, దేనిపైన వేసుకోవచ్చు. మళ్ళీ ఇది మనం అటాచ్ చేసుకోవడానికి వీ హ్యావ్ దిస్ బటన్ అనమాట. ఇది కూడా ఎ గ్రేట్ హిట్ ప్రోడక్ట్ ఫ్రమ్ మై సైడ్. నెక్స్ట్ కూడా నేను అన్ని బ్లాకే ఎందుకు ఆర్డర్ చేశానంటే, నేను ఫస్ట్ చూపించే కలెక్షన్లో మ్యాక్సిమం బ్లాకే ఉండాలని నేను అనుకున్నాను. ఎందుకంటే బ్లాక్ అంటే మనకి మల్టీపర్పస్, మనం పింక్, గ్రీన్, ఎల్లో అట్లా పెట్టుకుంటే అన్నిటిపైన వేసుకోలేము కదా. నేను అన్నిటిపైనకి సెట్ అయ్యేలాగా ఈ వీడియో తీస్తున్నాను అనమాట. ఎందుకంటే నేను మీకు మంచి యూస్ఫుల్ ప్రోడక్ట్స్ తేవడానికి ఎప్పుడు ఆలోచిస్తా కాబట్టి అట్లా. ఇది మన నెక్స్ట్ బెల్ట్. ఇది కూడా వన్ ఆఫ్ ది స్టైలిష్ బెల్ట్స్. ఇక్కడ బటన్ సేమ్ వచ్చింది, ఇక్కడ ఎలాస్టిక్ అండ్ హియర్ యాజ్ వెల్ ఎలాస్టిక్ అండ్ ఇక్కడ కూడా బటన్ సేమ్. బట్ ద మిడిల్ పార్ట్, ద బకల్ పార్ట్ వాజ్ టూ డిఫరెంట్ అండ్ టూ స్టైలిష్ కూడా. ఇది మనం ఇలా వేసుకుంటే మన డ్రెస్ లుక్కే మారిపోతుంది అండ్ ఆర్ శారీ లుక్ కూడా మారిపోతుంది. ఇట్ ఈస్ ఆల్సో గ్రేట్ హిట్ ప్రోడక్ట్ ఫ్రమ్ మై సైడ్. జస్ట్ గో ఫర్ ఇట్. బ్లైండ్గా కొనేసుకోండి ఇవన్నీ. ఆ బేసిక్ బెల్ట్స్ మీ ఇష్టం, కానీ ఈ స్టైలిష్ బెల్ట్స్ అయితే చాలా బాగున్నాయి. జస్ట్ కొనేసుకోండి అంతే, నా మాట విని. తర్వాత మీరే నాకు థ్యాంక్ యూ చెప్తారు. ఓకే, ఫైనలీ ద వెరీ క్యూటెస్ట్ బెల్ట్ ఐ హ్యావ్ ఎవర్ సీన్. ఇది మనం బ్లాక్ ఎంత మల్టీపర్పస్గా అయితే యూజ్ చేస్తామో, గోల్డ్ కూడా మనం అంతే మల్టీపర్పస్గా యూజ్ చేయొచ్చు. సో ఇదైతే కొన్ని ఫ్రాక్స్కి వేసుకోవచ్చు, ఈవెన్ ఇది జీన్స్కి కూడా వేసుకోవచ్చు. కొంచెం డిఫరెంట్గా మరి ఇట్లా స్టైలిష్గా ట్రెండీ ఇట్లా ఉండాలంటే వేసేసుకోవచ్చు. మెయిన్గా నేనైతే దీన్ని శారీస్కి సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే గోల్డ్ వచ్చింది కదా, మన శారీ పైన, బ్లౌజ్ పైన ఈ బెల్ట్ కనుక పెట్టుకుంటే మీ లుక్ మొత్తం మారిపోతుంది. ఇది ఎట్లా వచ్చిందంటే మొత్తం గోల్డ్ కలర్ వచ్చింది, కంప్లీట్ గోల్డ్. అండ్ ఇది అటాచ్ చేసుకోవడానికి ఇలా చైన్ లాగా వచ్చింది అనమాట. ఇట్లా పెట్టేసుకుంటే మనకి ఇక్కడ కింద బ్యాక్ సైడ్ ఊగినప్పుడు కూడా ఇది మరి బ్లాంక్గా ప్లెయిన్గా కనిపించకుండా ఇక్కడ వచ్చి కింద చిన్న ఒక పర్ల్ కూడా వచ్చింది. కాబట్టి ఇది బెస్ట్ సూటబుల్ ఫర్ శారీస్. సో శారీస్ వేసుకున్నప్పుడు ఇది బాగుంటుంది. దీనికి మాత్రం ఎలాస్టిసిటీ లేదు, ఎందుకంటే మనం ఇది ఎలాస్టిక్ కాదు, ఎలాస్టిక్ బదులు మనకి ఇక్కడ చైన్ వచ్చింది. వెన్ ఎవర్ మనకి ఇక్కడ చైన్ కానివ్వండి ఆర్ బేసిక్ బెల్ట్స్లో వచ్చినట్టు హోల్స్ కానివ్వండి వస్తే ఎలాస్టిక్ రాదు. మనకి ఎలాస్టిక్ వస్తుంది అంటే అవి మనకి స్టైలిష్ బెల్ట్స్లో వస్తాయి. ఇదైతే నేను ఖచ్చితంగా తీసుకోమని చెప్తాను. శారీస్కి అయితే యూజ్ చేయండి, చాలా బాగుంటుంది అండ్ యూ డెఫినెట్లీ లవ్ ద లుక్. మీకు బిఫోర్ బెల్ట్, ఆఫ్టర్ బెల్ట్ చాలా డిఫరెన్స్ వస్తుంది. మీ శారీ మొత్తం, మీ అపియరెన్స్ అనేది ఖచ్చితంగా మారుతుంది. సో ఇది కూడా నా సైడ్ నుండి గ్రేట్ హిట్ ప్రోడక్టే. మీకు నాట్ ఓన్లీ ఫ్రాక్స్కి, మ్యాక్సీ డ్రెస్సెస్కి, లాంగ్ ఫ్రాక్స్కి ఆర్ ఎల్స్ పట్టు ఫ్రాక్స్కి కూడా. ఇప్పుడు నేను నారాయణపేట్ ఫ్రాక్ అనేసి నా వీడియోలో ఒకటి ఉంటుంది కదా, 2 ఫ్రాక్స్. ఆ నారాయణపేట ఫ్రాక్స్కి ఈ గోల్డ్ కలర్ది చాలా లుక్ ఇచ్చేస్తుంది అనమాట. సో అట్లా
ఇప్పుడు ఎగ్జాక్ట్ మీరు ఈ బెల్స్ కొని పెట్టుకుంటే మీ దగ్గర ఉన్న డ్రెస్సెస్కి ఏదైనా వాటికి సెట్ చేసేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీకు ఏదైనా డ్రెస్ లూజ్గా ఉన్నప్పటికీ, లూజ్గా ఉంది అనుకోండి, ఆల్టరేషన్ చేసుకునే టైం లేనప్పుడు కూడా ఈ బెల్స్ సింపుల్గా మనకి యూస్ఫుల్ అయిపోతాయి. ఓకే గైస్, సో ఈ వీడియో అయితే ఇక్కడితో అయిపోయింది. నా బెల్స్ హాల్ ఇక్కడితో అయిపోయాయి. అగైన్ ఐఎమ్ అగైన్ రిపీటింగ్ దిస్ పాయింట్, ఐఎమ్ హైలైటింగ్ దిస్ పాయింట్. ఎందుకంటే ఆల్ దోస్ బెల్స్ 10 బెల్స్ మనకి అండర్ 650లోనే వచ్చాయి. కాబట్టి గ్రాబ్ దిస్ ఆపర్చునిటీ. ఎందుకు అట్లా కొనుక్కోకుండా ఉండడం, మనకి ఇంత తక్కువలో వస్తే ఖచ్చితంగా కొనుక్కోవాలి కదా. నేను లింక్ అయితే నా డిస్క్రిప్షన్లో పెడతాను, కమ్యూనిటీ పోస్ట్లో పెడతాను, అట్ ద సేమ్ టైం ఇన్స్టా హైలైట్స్లో కూడా పెడతాను. మీరు ఖచ్చితంగా కొనేసుకోండి. మీకు రివ్యూ నచ్చితేనే కొనుక్కోండి, నేను ఊరికే ఫోర్స్ చేయట్లేదు. అండ్ అట్లనే నా అప్కమింగ్ వీడియోస్ గురించి కూడా నేను చెప్తానన్నా కదా. సో మై అప్కమింగ్ వీడియో ఈజ్ నెక్స్ట్, నేను ప్రీవియస్గా చెప్పినట్టు బెల్స్ అండ్ ఫాల్స్ అని చెప్పా, ఇప్పుడు బెల్స్ వీడియో చేస్తున్నా. నెక్స్ట్ వచ్చే వీడియో ఫాల్స్ వస్తుంది అనమాట, లైక్ స్వెట్ షర్ట్స్ అట్లాంటివి వస్తున్నాయి, విచ్ ఆర్ వెరీ యూస్ఫుల్ ఫర్ వింటర్ సీజన్. ఫాల్స్ తర్వాత నేను ఫుట్వేర్ అని ఆలోచిస్తున్నాను, ఆర్ఎల్స్ మ్యాక్సీ డ్రెస్సెస్ అని నేను మీకు ఫస్ట్ వీడియోలో చెప్పాను, అది ఇప్పటివరకు చేయలేదు. సో మ్యాక్సీ డ్రెస్సెస్ కానివ్వండి, ఫుట్వేర్ కానివ్వండి, ఏదైనా ఒక ట్రై చేసేద్దాము. మీకు కూడా ఏదైనా ఒక ప్రోడక్ట్ పైన ఒక 5-6 ప్రోడక్ట్స్ నచ్చి ఉంటాయి, అందులో ఏది కొనుక్కోవాలని డౌట్ వస్తే నాకు చెప్పండి, ఈ కేటగిరీలో వీడియోస్ చేయండి అని. సో దట్ నేను ఆ కేటగిరీలో వీడియో చేయడం వల్ల మీకు కూడా అది కొనుక్కోవచ్చా లేదా అన్న డౌట్ క్లారిటీ వస్తుంది. ఎట్ ద సేమ్ టైం నాకు కూడా ఒక ఐడియా వస్తుంది ఏ వీడియోస్ మీకు నచ్చుతాయని. అండ్ దెన్ గైస్, ఈ వీడియో అయితే నేను ఇక్కడితో ఏం చేస్తున్నాను. ఇంత ఓపికగా నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఇక్కడ వరకు నా వీడియో చూసారు, ఒక లైక్ చేయకపోతే ఏం బాగుంటుంది, కాబట్టి లైక్ చేసేయండి. ఇఫ్ మీకు నచ్చితే షేర్ కూడా చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బై బై. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.